హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఉజ్జయిన్లోని శ్రీ సాందీపని ఆశ్రమం దగ్గరికి అయితే వచ్చాము. ఈ ఆశ్రమం 5000 సంవత్సరాల నాటిదని మన పురాణాల ప్రకారం అయితే మనకు తెలుస్తుంది. ఈ ఆశ్రమంలో సాక్షాత్తు శ్రీకృష్ణ బలరాముడు మరియు వారి స్నేహితుడైనటువంటి సుధాముడు విద్యను అభ్యసించిన గురుకులం. ఈ ఆశ్రమ ప్రాంగణంలోనే దాదాపు 6000 సంవత్సరాల పురాతనమైన శివలింగం ఉన్న సర్వేశ్వర మహాదేవ్ ఆలయం కూడా ఉంది. ఈ లింగానికి సాందీపును అతని శిష్యులు పూజించారని ప్రతీతి. లోపల వీడియోగ్రఫీ అయితే అలో లేదు. ఈ గురుకులంలో మనకి శ్రీకృష్ణుడి విగ్రహం దగ్గర శ్రీకృష్ణుడు నేర్చుకున్న 64 కళలు మరియు 14 శాస్త్రాలకు సంబంధించిన అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి. వాటిని మీరు తప్పకుండా చూడండి. ఈ శ్రీకృష్ణ విద్యాస్థలిని 2018 28 ఏప్రిల్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారు. సో లోపలైతే చాలా బాగుంది. ఈ ప్రాంతం ప్రాచీన భారతదేశంలో అవంతిక అనే గొప్ప విద్యా కేంద్రంగా ఉండేది. ఈ ఆశ్రమం కేవలం చదువుకే కాక నైతిక ఆధ్యాత్మిక అభివృద్ధికి కూడా ప్రతీక. శ్రీకృష్ణుడి ఆశ్రమంలో కేవలం 64 రోజుల్లో 64 విద్యలను మరియు 14 శాస్త్రాలను అయితే నేర్చుకున్నాడు. ఇది గురువు యొక్క గొప్పదనాన్ని, శ్రీకృష్ణుడి అసాధారణమైన మేధస్సుని అయితే తెలియజేస్తుంది. ఈ ఆశ్రమం ఆధ్వర్యంలో నేటికి కూడా విద్యార్థులు వేదాలు, సంస్కృతం మరియు సంప్రదాయ జ్ఞానాన్ని అయితే అభ్యసిస్తున్నారు. ఈ ఆశ్రమ ప్రాంగణంలోనే మనకి కుండేశ్వర్ మహాదేవ్ ఆలయం అయితే ఉంటుంది. ఇది ఉజ్జయిన్లోని 84 మహాదేవుని ఆలయాల్లో 40వ ఆలయం. ఈ ఆలయంలోని శివలింగాన్ని సాక్షాత్తు సాందీప ముని అయితే ప్రతిష్ఠించారు. గోమతి కుండం పక్కనే ఉండటం వల్ల దీనికి ఈ పేరు అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం ఈ ఆశ్రమంలోని ఎంతో పవిత్రమైన గోమతి కుండం దగ్గరికి అయితే వచ్చాము. ఇది ఒక సాధారణమైన బావి అయితే కాదు, ఇది మెట్లు గల ఒక చిన్న పుష్కరిణి రూపంలో అయితే ఉంటుంది. పురాణం ప్రకారం శ్రీకృష్ణుడు తనకున్న యోగశక్తితో అన్ని పవిత్ర నదుల్లోని జలాన్ని గురువుగారి కోసం ఈ మెట్ల బావిలోకి తీసుకొచ్చారని మనకి చరిత్ర చెప్తుంది. ఈ కుండం చుట్టూ మనం నడవడానికి మార్గం అయితే ఏర్పాటు చేశారు. అక్కడే మనకి శ్రీకృష్ణుడి ఫోటో ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి. ఈ ఆశ్రమ ప్రాంగణం మనకి ఎంతో శుభ్రంగా మరియు ప్రశాంతంగా అయితే ఉంది. ఈ ఆశ్రమానికి వెనకాలే మనకి శ్రీకృష్ణ రెస్టారెంట్ అయితే ఉంది. సో ఇక్కడైతే మీరు భోజనం కూడా చేయవచ్చు. సో ఆ పక్కనే మనకి శ్రీకృష్ణుని విద్యాభ్యాసాన్ని అభ్యసించేటప్పుడు జరిగిన కొన్ని సంఘటనలను ఫోటో ఫ్రేమ్స్ ద్వారా అయితే మనకి ఇక్కడ నీట్గా అయితే ఏర్పాటు చేశారు. సో ఆ కుండం చుట్టూ కూడా మనకి ఈ విధంగా పెయింటింగ్స్ ఇంకా ఫోటోగ్రాఫ్స్ అయితే ఉన్నాయి. సో ఇవైతే చూడటానికి చాలా బాగున్నాయి. సాందీప ఆశ్రమం అంటే కేవలం విద్య మాత్రమే కాదు, గురుదక్షిణకు సంబంధించిన ఒక గొప్ప కథ కూడా ఉంది. విద్య పూర్తయిన తర్వాత శ్రీకృష్ణ బలరాములు గురువు సాందీపుని దగ్గర గురుదక్షిణ కోరారు. గురువు తన కుమారుడు పునర్దత్తుడు ప్రవాస తీర్థంలో మునిగిపోయాడని అతన్ని తిరిగి తీసుకురావాలని కోరారు. శ్రీకృష్ణుడు తన దైవశక్తితో యమలోకంలోకి వెళ్ళి పునర్దత్తుని తిరిగి తీసుకొచ్చాడు. ఈ సంఘటన గురువు పట్ల శిష్యుడికి యొక్క అత్యున్నత భక్తి మరియు అంకిత భావాన్ని, అలాగే గురుదక్షిణ యొక్క అసాధారణమైన శక్తిని తెలియజేస్తుంది. ఈ ఆశ్రమ ప్రాంగణం మొత్తం పచ్చని చెట్లతో, పూల మొక్కలతో చాలా ఆహ్లాదకరంగా అయితే కనబడుతుంది. నేను ఆశ్రమం యొక్క టైమింగ్స్ ఇంకా లొకేషన్ అయితే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. సో మీరు ఆ పరమశివుడు ఇంకా శ్రీకృష్ణుడి ఆశీస్సులు ఒకే ప్రాంతంలో పొందాలనుకుంటే ఈ చోటుని తప్పకుండా విజిట్ చేయండి. సో నేను ఇప్పుడు ఇక్కడి నుంచి క్షిప్రా నది తీరాన్ని దాటి కాలభైరవుడు ఆలయానికి అయితే వెళ్తున్నాను. సో అదైతే నా నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, అండ్ నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.